దాంతో పాటు మీరు పార్లమెంట్ ఎన్నికలు అనగా నాకు ఒకటి గుర్తుకొచ్చిందన్న, మీరుండేది కూడా ఇక్కడ స్థానిక పార్లమెంట్లోనే ఉన్నారు మల్కాజ్గిరికి సంబంధించి. ఎలా ఉండబోతుందన్న ఈ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి? ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ నుంచి స్థానిక ఎమ్మెల్యేలు గెలుపొందినటువంటి వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కొంతమంది జాయిన్ అవుతా ఉన్నారు, అటు బీజేపీ పార్టీలో కూడా వెళ్తూ ఉన్నారు. సో ఎలా ఉండబోతుంది? నిజంగానే కాంగ్రెస్ పార్టీ అన్నట్టు, రేవంత్ రెడ్డి గారు అన్నట్టు బీఆర్ఎస్ పార్టీ ఖతమైపోతా ఉందా తెలంగాణ రాష్ట్రంలో? ఎలా ఉండబోతుంది? ఎవరు కథం కావాలని చెప్పిన వాళ్ళే కథం అవుతారు. అట్లా చరిత్ర ఎప్పుడైనా అట్లా ఉండదు. కానీ స్పెషలీ మల్కాజ్గిరి నియోజకవర్గానికి స్పెషల్ మా కాన్స్టిట్యున్సీకి ఒక చరిత్ర ఉంది. ఇక్కడ ఎమ్మెల్యే బీజేపీ అని ఉంటే ఎంపీ టీడీపీ అని ఉండే, ఇక్కడ ఎమ్మెల్యే టీఆర్ఎస్ అని ఉంటే ఎంపీ కాంగ్రెస్ అని ఉన్నాడు. ఇలా స్వయాన రేవంత్ రెడ్డి గారు సీఎంఏ ఈ పార్లమెంటుకు ఎంపీ. ఎక్కడ కూడా ఏ అభివృద్ధిలో కూడా పాల్గొన్నది లేదు. నిజంగా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి బలం ఉంటే మీరు చూడండి, ఈ పార్లమెంటు పరిధిలో కాంగ్రెస్ సభ్యులు లేరా? కాంగ్రెస్ కార్యకర్తలు లేరా? కాంగ్రెస్ పనిచేసిన వాళ్ళు లేరా? ఎక్కడో చేవలలో ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ ఎంపీగా పోటీ చేపిస్తామని ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళని తీసుకుపోయి సికింద్రాబాద్ ఇస్తామని చెప్పి మోసం చేసి అక్కడ టికెట్ ఎక్కగొట్టారు. ఆల్రెడీ ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే పట్టుకొచ్చి సికింద్రాబాద్లో మేము ఎంపీగా పోటీ చేపిస్తామని చెప్తుండు. మా బీఆర్ఎస్ పార్టీ మేము జీరో చేస్తా, బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేస్తా అని చెప్పిన వాళ్ళు మరి బీఆర్ఎస్ పార్టీలో చేవేళ ఎంపీని సిట్టింగ్ ఎంపీని జాయిన్ చేసుకొని అక్కడ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తారు. అంటే ఇక్కడ జీరో ఎవరు? బీఆర్ఎస్ పార్టీ జీరోనా? కాంగ్రెస్ పార్టీ జీరోనా? మరి నువ్వు హీరో అయితే మరి ఇక్కడ వాళ్ళకి స్థానికులకి ఎంపీ టికెట్, నువ్వు హీరో అయితే చేవేళ్ళలో స్థానికులకి, నువ్వు హీరో అయితే సికింద్రాబాద్లో స్థానికులకు పనిచేసిన కార్యకర్తలు కాంగ్రెస్ వాళ్ళకి టికెట్, నువ్వు ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే పట్టుకొచ్చి ఎట్లు ఇస్తావు? అంటే నీకు దొత్తలేరంటారు కదా. నీ కాంగ్రెస్ పార్టీకి నీకు లీడర్ లేనట్టే అర్థం. నీకు లీడర్ లేకనే మేము జీరో చేస్తాం, మా దాంట్లోకి రండి అని. ఇదే రేవంత్ రెడ్డి గారు మేము రాజకీయాలు బరాబరు మాట్లాడుతాం. నేను ఓటర్గా ఈ రాష్ట్రానికి మేము రాజకీయాలు చేసిన వాళ్ళంగా మేము మాకు ఇబ్బందులు జరుగుతున్నాయి కనుక మేము కూడా బరాబర్ రాజకీయాలు మాట్లాడాల్సిన అవసరం వచ్చింది ఇప్పుడు. ఎందుకంటే నువ్వే ఒక పార్టీ మారితే రాజీనామా చేసి మారాలి, అట్లా మారని వాళ్ళను రాళ్లతో కొట్టమని ఇదే రేవంత్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో బీఆర్ఎస్ వాళ్ళు తీసుకున్నప్పుడు మరి స్టేట్మెంట్లు వేసిండు. అవి ఇలా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి ఇవాళ బీఆర్ఎస్ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ రాజీనామా చేసుకోకుండా మరి నువ్వు తీసుకుంటున్నావు, మరి నిన్ను దేంతో కొట్టాలి? ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారిని ఈ తెలంగాణ ప్రజలు రాళ్లతో కొట్టావు, నువ్వు చెప్పినావు, మరి నేను దేంతో కొట్టాలనో మరి నువ్వు కూడా తెలుసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. దాంతోపాటు ఒకవేళ నిజంగానే కాంగ్రెస్ పార్టీ 16 సీట్లు కొడుతుందని చెప్పి ప్రచారాలు చేసుకుంటా ఉన్నారు. మరి 100 రోజుల పాలన ఎట్లా ఉందన్న? మేము పథకాలు అమలు చేసినాము, ప్రజాపాలన తీసుకొచ్చినామని గొప్పగా చెప్పుకుంటా ఉంది ప్రభుత్వం. దీనిపైన మీరు ఏం చెప్తారు? 100 రోజులు 16 సీట్లు అబద్ధం. కాంగ్రెస్ పార్టీకి ఈసారి జనం వెయ్యరు. ఇప్పుడు 3 నెలలనే ముప్పు తిప్పలు పడుతున్నారు. రైతులకు కరెంటు లేదు, పొలాలు ఎండిపోతున్నాయి. నేనైతే సార్ నాటే పెట్టలే, గడ్డి మొలిసి మా దగ్గర. నేను చెప్పేది రియల్ చెప్తున్నా. కావాలంటే మీ మీడియా ద్వారా ప్రభుత్వం చూస్తే అక్కడ ఎంఆర్ఓ పెట్టుకొని సర్వే చేసుకోమనండి. మొత్తం ఎడారుగా మారిపోయి మొన్న మంట వచ్చి మా ఈ 2 మోటార్లు ఈ 2 స్టార్టర్లు కాలిపోయినాయి. ఈసారి నాటే పెట్టలే. మొత్తం అక్కడ కనీసం గతంలో రైతులకు ఏదైనా జరిగితే స్థానిక విఆర్ఓలు రెవెన్యూ డిపార్ట్మెంట్కి వెళ్ళి వచ్చి ఎంక్వైరీ చేసేవాళ్ళు. ఏదైనా కరువు వచ్చి రాళ్ళవాన పడ్డా, లేదా గాలి జ్వరం వచ్చి వర్షాలు పోయినా, లేదా కారు చిచ్చు అంటే మంటలు రేగి ఏదైనా కాలిపోయినా, గడ్డాములు కాలిపోయినా ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి రెవెన్యూ వాళ్ళు వచ్చి ఒక అంచనా వేసి రైతులకు నష్టపరిహారం ఇచ్చే చరిత్ర గతంలో ఉండే. నేను చూసిన, నేను వ్యవసాయ బిడ్డగా నేను చూసిన, రైతు బిడ్డగా నేను చూసిన ఊర్లల్లో. మొన్న మా ఊరి పక్కనే ఆలేరు కాన్స్టిట్యున్సీలో మాది కదిరేనిగూడెం అని పక్కనే పెద్ద మంటలు వచ్చి ఆ షాటర్లు గడ్డాములు కాలిపోయినాయి. ఇప్పటిదాకా ఎవరు రారు, నాటే పెట్టలే. రైతులకు నీళ్ళు లేవు, ట్యాంకర్లతోని పొలాలు తడుపుకుంటుర్రు. చూస్తున్నాం మనం, ఇలా మీడియా ద్వారా పేపర్ ద్వారా చూస్తున్నాం, స్వయంగా మనం అక్కడికి వెళ్ళి చూస్తున్నాం. వాళ్ళకి రాలే. అసలు రైతు బంధు ఎవరికి వాళ్ళే, ఎన్నో అక్కడో ఎక్కడో 100 ఒక్కరికి వేసినా అని చెప్తున్నాడు. ఇవాళ ఉద్యోగాలు అన్నాడు. అసలు ఉద్యోగాలను కార్మిక నాయకులు చెప్తున్నా, ఏం ఉద్యోగాలు ఇచ్చిండు ఆయన? ఆల్రెడీ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ బేస్లో ఆల్రెడీ ఉన్న వాళ్ళకే రెగ్యులరైజర్ చేసి 30,000 ఉద్యోగాలు ఇస్తున్నాం. అట్లా కాదు, నువ్వు కొత్త వాళ్ళకి ఇవ్వాలి. మీరు కొత్త వాళ్ళకు
నిరుద్యోగులకు కొత్త వాళ్ళకి ఇచ్చినట్లు లెక్క. మొన్నటిదాకా ఎగ్జామ్ రాసి పాపం వాళ్ళు రాత్రింబావులు చదువుకొని ఉద్యోగాల కోసం అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళు డిపార్ట్మెంట్ చుట్టూ గాళ్ళకి ఇస్తే లెక్క. ఆల్రెడీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ వాళ్ళు ఉన్నోళ్ళకే రెగ్యులర్ చేసిండు. అది నిరుద్యోగులకు ఇచ్చినట్లు ఎట్లయితుంది? ఉన్నోళ్ళకి రెగ్యులర్ చేసిండు. కొత్త ఉద్యోగాలు ఎట్లయితే అవి కొత్తవి అంటే ఇప్పుడు నిరుద్యోగులు ఎవరైతే ఎగ్జామ్ రాసి చదువుకొని తిరుగుతారో గాళ్ళకి ఇస్తే కొత్తవి అవుతుంది. ఉన్నోళ్ళకే పట్ట పేపర్స్ గంతే తేడాడా. అది కొత్తది ఎట్లయితుంది? అది అబద్ధం. గత బీఆర్ఎస్ పార్టీ ఆ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు మొత్తం స్టడీ చేసి అంత లైన్ చేసి పెట్టిర్రు. ఖాళీన పేపర్ తీసుకొని చేతిలో పెట్టిండు. నేను కొత్త ఉద్యోగాలు ఇస్తున్నా అంటుండు. అది కొత్తది ఎట్లయితే చెప్పు? వాళ్ళు తయారు చేసిందేనా? నువ్వు ఎక్కి నెలగాలేదు ఇంత లోపట్లే నువ్వు నోటిఫికేషన్ వేసి వాళ్ళ ఇంటర్వ్యూ తీసుకొని అప్పుడే ఉద్యోగాలు ఇచ్చినవా? అది ఎట్లా? అంత గుడ్డిగా జనాలు కూడా అది ఆలోచించరా? నిరుద్యోగులు బాధపడుతున్నారు. వాళ్ళు కూడా మమ్మల్ని మోసం చేసిండు, మమ్మల్ని వాడుకొని వదిలేసిండు, కరేపాకు లెక్క వాడుకొని వదిలేసిండు రేవంత్ రెడ్డి అని చెప్పి మొన్నటిదాకా బౌడిన వాళ్ళే ఇక తిడుతున్నారు. వాళ్ళు కూడా పాపం నిరుద్యోగులు విద్యార్థులు కూడా తిడుతున్నారు. అది చూస్తూనే ఉన్నాం మనం కూడా అంతా టీవీలలో. పథకాల విషయంలో ఎట్లా ఉన్నాయన్న? నిజంగా అమలు జరుగుతూ ఉన్నాయి? ఏంది పరిస్థితి? ఇప్పుడు పథకాల విషయానికి వస్తే ఇప్పుడు ఉచిత బస్సు పథకం ఉంది. ఆటో డ్రైవర్ల ముండవోపిండు, ఆడోళ్లకు ఫ్రీ బస్ అన్నాడు. అది ఫ్రీగా వచ్చింది. అది బడ్జెట్తో కూడుకున్న పథకం కాదు కదా. ఆర్టీసీ వాళ్ళు ఆల్రెడీ లాస్ అయ్యారు. రేపు వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది? రోడ్డు పడే పరిస్థితి వచ్చింది. ఇక గ్యాస్ సిలిండర్ ఉంది. గ్యాస్ సిలిండరు అది గతంలో 1000 ఉన్నది. కేంద్ర ప్రభుత్వం దాన్ని 200-300 తగ్గించినట్టుంది. దాన్ని 500 అంటే ఈయనకు 300 కడుతున్నట్టుండు. 200 సబ్సిడీ గవర్నమెంటే ఇచ్చింది. ఇంక ఇచ్చింది ఏముంది? 200-300 అంటుండు. అది కూడా అందరు రాలే. మళ్ళీ ఏదో మొగోళ్ళ పేరు మీద ఉంటే ఇయ్యము, అది ఆడవాళ్ళకు ఉంటేనే ఇస్తామని అది కూడా ఫెయిల్యూర్ స్కీమే. 2 ఇంకేమున్నాయి కొత్తవి? కొత్త కదా ఇందిరామ్మ ఇండ్లు ఆల్రెడీ కట్టి రెడీగా ఉన్నాయి. ఈయన తలసే ఇచ్చి ఇందిరామ్మ ఇల్లు అకౌంట్లో వేసుకుంటుండు. ఇప్పుడు 1,00,000 ఇళ్ళు కేసీఆర్ కట్టిండు కదా. ఆ కట్టినాటికి ఉద్యోగస్తులకు ఏదైతే ఆ పట్టాలు ఇచ్చిండో నోటిఫికేషన్ లేకుంటేనే ఇప్పుడు ఈ ఇందిరామ్మ ఇండ్లు కూడా అప్లికేషన్ కొత్తది పెట్టి ఇచ్చిండు. ఇప్పుడు తాళం చేతులు కేసీఆర్ ఇచ్చే బదులు రేవంత్ రెడ్డి ఇస్తాడు. కట్టింది ఆయనే. నిజంగా చెప్పాలంటే కేసీఆర్ను జనం ఎందుకు అర్థం చేసుకోలేదు కానీ ఇలా కలెక్టర్ ఆఫీసులు కట్టాలంటే ఏందండి 33 జిల్లాలల్లో. ఎందుకంటే డిపార్ట్మెంటు పాలక వ్యవస్థ గట్టిగా ఉండాలి. ఇలా ఎక్కడ ప్రజలకు అందుబాటులో కలెక్టర్లు ఉంటట్టుగా అక్కడ ఏ సమస్య వచ్చినా అధికార యంత్రాంగం డిపార్ట్మెంట్ అంతా సరిగా ఉండాలని చెప్పి ఆనాడు ఎన్టీ రామారావు ఏదైతే పటేల్తనం తీసేసి మండలాలు పెట్టిండో ఇలా ఒకప్పుడు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వంలో కలెక్టర్ ఆఫీస్ కూడా మాది నల్గొండ జిల్లా పోవాలంటే కలెక్టర్ ఆఫీస్ ఏడుంది కూడా తెలియకుండా మాకు. మాది ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ ఎక్కడో 70-80 కిలోమీటర్ల దూరం ఉండే. రంగారెడ్డి కలెక్టర్ ఆఫీసు ఎక్కడో హైదరాబాదు పెద్ద జిల్లా. ఇది సిటీ చుట్టూ రంగారెడ్డి జిల్లా. ఆ ఆఫీస్ వచ్చేసి హైదరాబాద్లో ఉంటుండే. ఇవాళ కేసీఆర్ ప్రతి జిల్లాకు పెద్ద ఒకటే నమూనా కలెక్టర్ ఆఫీసులు మరి 33 కలెక్టర్ ఆఫీసులు కట్టిండు. ఇవాళ ప్రాజెక్టులు లక్షల కోట్లు పెట్టి అంత పెద్ద ప్రాజెక్టులు కట్టిండు. కరెంటు మేము స్వయంగా చెప్తున్నా ట్రాన్స్ఫారాలు తెలంగాణ పోయి ఎక్కేది, ఫీజులు వేసేది, ఎడిఫీస్ అనేది ఫీజులు వేసేది, ట్రాన్స్ఫారాలు కాలిపోయేది. ట్రాన్స్ఫారాలు అక్కడ టౌన్లలోకి వేసుకపోయి తెలంగాణ సబ్ స్టేషన్లో పండుకునేది, మెకానికల్ సెంటర్లో పండుకునేది. అక్కడనే హోటల్లో దొరకకపోతే ఎవడన్నా పెడితే తినేది. అట్లా దుర్భరమైన స్థితి నేను చూసిన. కొత్తలో అవసరం లేదు. అసలు నేను హైదరాబాద్ రాని కారణమే అప్పుడున్న చంద్రబాబు నాయుడు కరెంటు కోత, వ్యవసాయాలు నడవక మేము హైదరాబాద్కు వలస వచ్చినాం. ఆరునాడున్న పరిస్థితి. మా లెక్క లక్షల మంది వచ్చారు హైదరాబాద్కు. అట్లాంటి పరిస్థితుల నుంచి ఇలా కేసీఆర్ గారు కరెంటు విషయానికి వస్తే 3 మోటార్లు ఉన్నాయనుకో అక్కడ ఒక కరెంట్ ట్రాన్స్ఫార్మర్ ఇచ్చిండు. ఇలా ఇదంతా మరి చేసిండు పాపం. అంటే మొత్తం ఏమి లేని దాన్ని, జీరో ఉన్నదాన్ని ఒక్కొక్కటి చేసుకుంటూ వచ్చిండు. ఆ చేసుకున్న వల్ల కొంచెం ప్రజల్లో కలవడం వల్ల ఇబ్బంది అయినట్టుంది. సమయం సరిపోక కలవకనో ఏదో జరిగింది. దానికి కొంచెం పబ్లిక్ ఏమనిపించిందో రేవంత్ రెడ్డి గారు నిజంగా చెప్తున్నా, మీరు ఏమనుకోదు కానీ నేను ఈ మధ్యకాలంలో చాలా టీవీలకు ఇంటర్వ్యూ చూస్తున్నా. హైదరాబాద్లో ఒక 60-70 యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి. ఇవన్నీ ఆంధ్ర అంటే మరి కేసీఆర్ ఎందుకు గ్రహించలేదో నాకు అర్థం కాలేమో. నేను ఒక 4 నెలల నుంచి అబ్జర్వ్ చేస్తున్నా. ఈ ఆటో ఇష్యూలో చాలామంది పిలుస్తుంటే పోతున్నా. దర్యాపుగా అవన్నీ హైటెక్ సిటీ, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ ఈ ప్రాంతంలో ఉన్నాయి. నేను మొన్న ఒక టీవీని అడిగినా కూడా
అరే ఏమైనా మీరు ఒక యూట్యూబ్ ఛానల్ అంటారు, ఇంత 100 మంది అక్కడ కంప్యూటర్ల మీద పనిచేస్తున్నారు, ఇంత పెద్ద బిల్డింగు, మరి ఎంత లేదన్నా నెలకు వచ్చేసి 50-60 లక్షలు కోటి రూపాయల టర్న్ ఓవర్ అంటే సాలరీ ఉంటట్టున్నాయి. అసలు ఎట్లా నడిపారు ఇన్నాళ్ళు అంటే వాళ్ళు నవ్వుతుర్రు. అంటే నాకు ఏమర్థమైందంటే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ కొంతమంది కుట్ర చేసి విపరీతమైన యూట్యూబ్ ఛానళ్ళు పెట్టి కేసీఆర్ ప్రభుత్వాన్ని బదనాం చేశారు. ఆ బదనాం చేయడం వల్ల ప్రజలు కొంత నమ్మిరు. కానీ ఇప్పుడు ఈ 4 నెలల్లో చాలామంది అనాయిగా మనం ఈసారి ఎంపీ తెలిసిపోతుంది. ఇప్పుడు ఓటు శాతం ఖచ్చితంగా బీఆర్ఎస్ది కేసీఆర్కి అనుకూలంగా వేస్తారు. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇది ఓటు రూపంలో తెలియజేస్తారు. రైతులు కానీ, విద్యార్థులు కానీ, నిరుద్యోగులు కానీ, ఇక మా ఆటో వాళ్ళు అయితే అసలేయరు. వాళ్ళు ఎన్ని మాయమాటలు చెప్పని ఆటో డ్రైవర్లు ఈ పార్లమెంట్లో కాంగ్రెస్కి వేయరు, బీజేపీ కూడా వేయరు. ఎందుకంటే బీజేపీ కూడా ముందుకు వచ్చి ఏం మాట్లాడతలేదు కాబట్టి వాళ్ళకేరు వీళ్ళకేరు పక్కా అంత ఇవాళ. నేను పొద్దున్నే నాకు ఇవాళ చాలామంది మాకు అడ్డల మీద స్కూళ్ళ కాడికి పోతే చెప్తున్నారు, అన్నా ఇక మనం మోసపోయినాం, ఈసారి వేసేది లేదు, మనం మళ్ళా మనసారే మన కేసీఆర్ని తెచ్చుకుందాం, ఇక మనం మోసపోయినాం రేవంత్ రెడ్డి మాటలని, కాంగ్రెస్కు మన ఆటో డ్రైవర్ల పాపం జరుగుతుంది, కాంగ్రెస్ నాయకులకు జరుగుతుంది అని చెప్పి స్వయానీయాల ఆటో డ్రైవర్లే చెప్పడం జరుగుతుంది. మోసపోయి గోసపడుతురు, చచ్చిపోతురు. మోసపోయి గోసపడి ఏం చేయాలో అర్థం కాక మీకు ఇంకోటి చెప్పాలి మీడియా ద్వారా. మొన్న హైదరాబాద్ నగరంలో మహిళా శక్తి అని చెప్పి రేవంత్ రెడ్డి ఒక మీటింగ్ పెట్టిన పెద్ద ఎత్తున. ఆ మీటింగులో చెప్పిన నుండి చాలామంది చచ్చిపోతున్నారు. ఆ మీటింగ్లో ఏం చెప్పిండు, ఉచిత బస్సు ఆపము, ఇంకా బస్సు పెంచుతాము, ఎవరు అడ్డం వస్తారో రండి, ఏం చేస్తారో చేయండి, బస్సుతో తొక్కించుకపోతే నా కొడుకులో అన్నాడు. అంటే ఆటో డ్రైవర్లను అన్నాడా, మాకు మద్దతు ఇచ్చినటువంటి మరి కేసీఆర్ గారిని అన్నాడా, మరి రేవంత్ రెడ్డి ఎట్లా అన్నాడు అనేది మా ఆటో డ్రైవర్లు కూడా ఆలోచన చేస్తున్నారు. చాలామంది చెప్తారు అన్న బస్సులతో తొక్కిస్తా అన్నాడు. చాలామంది అధైర్యపడి అంటే ఈ సమస్య పరిష్కారం కాదు, ఇక ఏం చేస్తట్లేరని చెప్పి చచ్చిపోతున్నారు. ఇలా ఫైనాన్సర్లు బండ్లు గుంజుకుపోయి సీజ్ చేస్తున్నారు. అంటే ఇదే సాక్ష్యం, ఇంకేం కావాలిగా. ఇప్పుడు మీరు చూస్తున్నారు పొద్దున్న లేస్తే ఇంతమంది రేవంత్ రెడ్డి రాజకీయ పార్టీలు కేటీఆర్ హరీష్ రావు వీళ్ళందరూ కావాలని చేస్తున్నారు. ఆటో డ్రైవర్లకు డబ్బులు ఇచ్చి చెప్పి దుర్మార్గంగా మాట్లాడిండు. ఈ దుర్మార్గమైన మాటలు మాట్లాడుతుండు అని చెప్పి సెల్ ఫోన్లో రికార్డ్ చేసి చచ్చిపోతున్నారు. ఎంత దుర్మార్గమైన అది. చనిపోయేటోడు డబ్బులు ఇచ్చి చచ్చిపోతాడా? మరి మనిషా మనకి మన రేవంత్ రెడ్డి కేసీఆర్ మీద ఎంత ప్రేమ ఉండి ఇలా ఆ 10 ఏళ్ల కాలంలో ఎక్కడైనా చచ్చిపోయారు ఒక ఆటో డ్రైవర్ అయినా? ఎక్కడైనా ఏమైనా జరిగిందా? మరి ఇంత దుర్మార్గం మాట్లాడి రెచ్చగొట్టి ఒక సీఎం హోదాలో ఉండి అసలు ఆయన ఎట్లా సీఎం అయిండో అర్థమవుతలేదన్న మాకు అని చెప్పి చిల్లరగా మాట్లాడుతుందని చెప్పి ఆటో డ్రైవర్లు ప్రతి అడ్డ మీద స్కూల్ అక్కడ ఎక్కడ పోతే అక్కడ ఏ జిల్లాకు పోతే ఆ జిల్లాలో కూడా ఇలా ఆటో డ్రైవర్లు మాట్లాడే పరిస్థితి ఉంది.